ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధించేదం పరమ తండ్రి నిన్ను, ఆరాధించేదం పరమ తండ్రి నిన్ను. ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధించేదం యేసు ప్రభు మిమ్ము, ఆరాధించేదం యేసు ప్రభు మిమ్ము. ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధించేదం పావన ఆత్మ మిమ్ము, ఆరాధించేదం పావన ఆత్మ మిమ్ము. ఆరాధనా 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 ఆరాధనా. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. జీవము గల యేసుక్రీస్తునందు
మిక్కిలిగా ప్రేమింపబడు సహోదరి సహోదరులారా, అపరూపములో క్రీస్తు ప్రభు బలిపీఠముపై మనతో మాట్లాడటానికోసమై, మన బాగోగులను తెలుసుకోవటానికోసమై ఇదిగో మరొకసారి బలిపీఠముపై ఏం చేసి ఉన్నారు. ఆ ప్రభుతో మాట్లాడుదాం. ఆ ప్రభు చూపించినటువంటి ప్రేమను గుర్తించుదాం. నన్నును నా తండ్రిని ఏమి అడిగినను మీకు అనుగ్రహించబడునని క్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చి ఉన్నారు. సహోదరుడా, సహోదరి, ఈ పవిత్ర గడియలో పవిత్రమైనటువంటి మనస్సుతో ప్రభువును ప్రార్థన చేద్దాం. ఆనాడు క్రీస్తు ప్రభు గెత్సెమని తోటలో తండ్రి దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. రక్త చెమటాన్ని చెమర్చుతూ, ఇదిగో తండ్రి, ఈ నీ బిడ్డలను దీవించు, కరుణించు, కాపాడని ప్రార్థన చేసి ఉన్నారు. అలాంటి కరుణామయిని చెంత, అలాంటి కరుణామయిని పవిత్ర గడియలో పాలు పంచుకుంటున్న మనందరినీ ఆ కరుణామయుడు కరుణించమని, దీవించమని, తన ప్రేమను మనందరిపై కుమ్మరించమని ఈ ఆరాధనలో ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుదాం. కృపా సత్య సంపన్నుడైన మా దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మా కోసమై ఈ లోకముకు వేం చేసి మమ్మలను కరుణిస్తూ ఈ విలువైనటువంటి జీవితాన్ని మాకు అప్పగిస్తూ మమ్మలను కరుణించిన మహనీయుడా, మహోన్నతుడా, మీకు స్తుతి స్తోత్రములు. ఈ ఆరాధనలో మీ సన్నిధిలో ఉంటూ మీ ఆనందాన్ని అనుభవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. మీ జీవాన్ని మాలో నింపండి. మమ్మందరిని మీ బిడ్డలుగా మొలచమని ప్రాధేయపడుతున్నాం. ఈ ఆరాధనలో మీ దీవెనలు పొందటానికోసమై అదిగో వీక్షిస్తున్నా, వేం చేస్తున్నా, ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు కరుణించి కాపాడండి, బలపరచండి. దయగల మా సర్వేశ్వర, ఎన్నో ఆశలతో, కోరికలతో, మనవులతో, విన్నపాలతో, సమస్యలతో మీ ముందు ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా కరుణించి కాపాడండి. మీ ప్రేమతో నింపమని బలపరుస్తూ ఉన్నాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఘనత, యేసువా ఘనత, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా స్తుతి, యేసువా స్తుతి, యేసువా స్తుతి, యేసువా స్తుతి, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ. యేసువా మహిమ. అందరం కూడా ప్రభుని స్తుతించుదాం. విలువైనటువంటి జీవితం ఆ ప్రభు మనకిచ్చారు. విలువైనటువంటి ఐశ్వర్యాన్ని ఆ ప్రభు మనకిచ్చారు. మరొకసారి గుర్తించుకుందాం. దేవా, నీవిచ్చినటువంటి విలువైనటువంటి ఐశ్వర్యాన్ని ఇదిగో నేను కనుగొన్నాను, గుర్తించాను,
మీకు వందనములు, మీకు స్తుతి స్తోత్రములని ఈ గీతము ద్వారా ఆ ప్రభుని స్తుతించుదాం, ప్రభుతో ఐక్యమవుదాం. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని, నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని, నీలో దేవా కనుగొంటిని. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుటాయంతో ఆనందదాయకమే. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుటాయంతో ఆనందదాయకమే. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. దయగల మా సర్వేశ్వర, మీ యొక్క జీవనాడిని మిమ్మును కనుగొని మీ బాటలో నడిచే భాగ్యాన్ని ఇదిగో మా అందరికీ దయచేయండి. యేసు ప్రభువా, మాకు జీవాన్ని పోశారు, మాలో మంచితనాన్ని దయచేశారు, మాకు కావలసినటువంటి శక్తిని, బలమును, మనోధైర్యాన్ని దయచేశారు. ఎందుకు పనికిరానటువంటి జీవితాన్ని పనికొచ్చే విధముగా మలిచారు. సముద్రములో కొట్టుమిట్టాడుతున్నటువంటి నావ వలె ఉన్న జీవితాన్ని మీరు ఇదిగో ఏటి ఒడ్డుకు నడిపించినటువంటి మహనీయుడా, మీకు స్తోత్రం. మా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాం. జీవన నాడికి జీవము పోసిన జీవనదాత నీవే కదా. జీవన నాడికి జీవము పోసిన జీవనదాత నీవే కదా. జీవన నావను తీరము చేర్చి జీవన నావిక నీవే కదా. జీవన నావను తీరము చేర్చి జీవన నావిక నీవే కదా. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని, నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని, దేవా నీలో కనుగొంటిని. దయగల మా తండ్రి, ఈ లోకములో ఎన్నో జీవరాశులు ఉన్నను, ఎన్నో ప్రాణులు ఉన్నను, ఎన్నో జీవాలు ఉన్నను. దయగల ప్రభువా, మీరు మాత్రము మమ్ము మీ బిడ్డలుగా మలచుకున్నారు, మీ బిడ్డలుగా తీర్చుకున్నారు, మీ బిడ్డలుగా ఎంపిక చేసుకున్నారు. ఇదిగో తండ్రి,
అలాంటి బిడ్డలమైనటువంటి మమ్మందరిని కూడా మీ అరచేతిలో ఉంచుకుని అనునిత్యము కాపాడుతూ ఉన్నారు, అనునిత్యము దీవిస్తూ ఉన్నారు, సంరక్షిస్తూ ఉన్నారు. కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో, ఇక్కట్లలో ఎన్నో సమస్యలు ఉన్నను, ఎన్నో బాధలు ఉన్నను ప్రభువా, ఇదిగో మాతో మీరు ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు, దీవిస్తున్నారు. మరియు పాపాలతో సతమతమవుతూ పడిపోతూ ఉన్నను, మా పాపాలను మీరు కడిగి వేస్తూ మమ్మల్ని చేపట్టి నడిపిస్తూ ఉన్నారు. ఈ అనుగ్రహ కాలమును మాకు దయచేసి ఉన్నారు. మీకు స్తోత్రం రాజా. ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృష్టించితివి. ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృష్టించితివి. పాపములో పడిపోయిన నన్ను ప్రాణమునిచ్చి రక్షించితివి. పాపములో పడిపోయిన నన్ను ప్రాణమునిచ్చి రక్షించితివి. స్తుతి మహిమ ఆరాధన నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. 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 దయగల తండ్రి, స్తుతి మహిమ మీకు స్తుతి స్తోత్రములు. ప్రభువా, ఈనాటి వాక్యములో మార్కు శుభవార్త 12వ అధ్యాయము 31వ వచనము మీరు సెలవిచ్చి ఉన్నారు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమింపవలెను. ఇది ప్రధానమైనటువంటి ఆజ్ఞ అన్నారు. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాణ్ణి ప్రేమింపుము, ఇది 2వ ఆజ్ఞని పలికి ఉన్నారు. దయగల తండ్రి, ఆ ధర్మశాస్త్ర బోధకుడు పలికినటువంటి విధముగా అదిగో ఆ బిడ్డను మీరు దీవించారు, ఆ బిడ్డను ఆశీర్వదించారు, ఆ బిడ్డతో మీరు పలికారు. దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు, నీవు దగ్గరగా ఉన్నావు, నీవు దేవునికి సమీపమునుగా ఉన్నావు అని మీరు పలికి ఉన్నారు.
స్తోత్రం ప్రభువా. ఈ పవిత్ర గడియలో మీరిస్తున్నటువంటి ఈ సందేశాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రం తెలియచేస్తున్నాం. మిమ్మల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని యొక్క రాజ్యమునకు దగ్గరగా ఉన్నారని మీరు పలుకుతున్నారని విశ్వసించే గొప్ప మనస్సును ఇదిగో బిడ్డలందరికీ దయచేయండి. దయగల మా తండ్రి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4-5 వచనములో వాక్యము నుడుగుతున్నట్లుగా, ఇశ్రాయేలు ప్రజలారా వినండి, మన ప్రభు అయిన దేవుడు ఏకైక ప్రభువు. మీ ప్రభు అయిన దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమింపాలి అని మీరు అభయమిచ్చారు. మీ పరిశుద్ధ గ్రంథ వాక్యాన్ని సెలవిచ్చారు. అవును తండ్రి, మాకున్న ఏకైక దేవుడు మీరే. మిమ్మలను మేము పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో మేము ప్రేమింప మాకు అనుగ్రహించండి. దయగల తండ్రి, మీ ప్రేమ అపారము. మీ ప్రేమ తరగనటువంటిది, కొలవలేనటువంటిది, కొదువలేనటువంటిది. ఆ ప్రేమలో మేమందరము బలపడే విధమున, మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరిచే విధమున మమ్ము దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. అయ్యా, పూర్వ వేదములో ఇజ్రాయేలు ప్రజలు మీ ప్రేమను గుర్తించగా మీ ఆజ్ఞలను మితిమీరినప్పుడు అదిగో వారు అనుభవించినటువంటి కష్టాలను, బాధలను మేము చూస్తూ ఉన్నాం. ఆ విధముగా మా జీవితములు కాక, యేసయ్య చూపించినటువంటి, యేసు ప్రభు చూపించినటువంటి ఆ ప్రేమలో మేము బలపడే భాగ్యాన్ని మాకు దయచేయండి. యేసు ప్రభువా, మాతో మీరు వెన్నంటూ ఉండండి. యేసు ప్రభువా, మీరు మా చేయి పట్టి నడిపించండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనము నుండి 39వ వచనములో మీరు పలికి ఉన్నారు, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమింపవలను. అవును తండ్రి, ఇదే వాక్యాన్ని ఈ రోజున మేము విని ఉన్నాం సువిశేష పాఠము ద్వారా. దయగల మా సర్వేశ్వర, మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనములో మీరు పలికినట్లుగా నీ పొరుగు వాళ్ళని ప్రేమింపవలనని ఉన్నారు. ఇదిగో తండ్రి, మానవులమైనటువంటి మేము బలహీనులము. మమ్మందరిని మీరు బలపరచండి. మీరు మమ్మలను ప్రేమించిన విధమున మేమును మా తోటి సహోదరి సహోదరులను ప్రేమించే గొప్ప మనస్సును, శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాం. దయగల ప్రభువా, తల్లి తండ్రి మధ్య, తండ్రి తల్లి మధ్య, బిడ్డల మధ్య, కుటుంబములో ప్రేమ లేక సన్నగిల్లిపోతూ ఉన్నారు. ప్రేమ లేక బలహీనపడుతూ ఉన్నారు. ప్రేమించే మనస్సు లేక క్షీణించిపోతూ ఉన్నారు. తండ్రి, ఆనాడు మీరు కల్వరిగిరిలో కూడా మిమ్మల్ని ద్వేషిస్తున్న సమయంలో కూడా, మిమ్ము దూషిస్తున్న సమయంలో కూడా ఆ ఎడమ ప్రక్క ఉన్నటువంటి దొంగవానితో మీరు పలికి ఉన్నారు. కుడి ప్రక్క ఉన్నటువంటి దొంగవానితో మీరు నడివి ఉన్నారు. నేడే నీవు నాతో కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. ఎడమ ప్రక్క ఉన్నటువంటి వారు మిమ్మల్ని నిందిస్తూ ఉన్నాను పల్లెత్తి మాట అనకుండా ఆయనను మీరు క్షమించారు. కుడి ప్రక్క ఉన్నటువంటి వాడితో దైవరాజ్యానికి వారసుడవన్నారు. ఇదిగో తండ్రి, మీ నామమును దుర్వినియోగము చేస్తున్నా, మీ నామమును వ్యర్థముగా పలుకుతున్నా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు మన్నిస్తూ ఉన్నారు. స్తోత్రం రాజా. యేసు ప్రభువా, మీ ప్రేమ అపారమైనటువంటిది. బల్లెం పోటుతో పొడుస్తున్న సమయంలో కూడా తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని మీరు సెలవిచ్చి ఉన్నారు. మీ ప్రేమ తరగనటువంటిది. దయగల మా యేసయ్య, మాపై దయ చూపించండి. ఇదిగో ఎంతో మంది కూడా ఈ అనుగ్రహ కాలములో ఈ అనుగ్రహ కాలాన్ని గుర్తించలేక జీవిస్తూ ఉన్నారు.
అటువంటి వారిని క్షమించండి. వ్యర్థమైనటువంటి మాటలతో జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వారు ఉన్నారు. వ్యర్థమైనటువంటి జీవితం జీవిస్తూ జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. వారు గుర్తెరిగే విధమున, వారి జీవితాన్ని వారు తెలుసుకునే విధమున వారి జీవితాన్ని మార్చండి. ప్రభువా, మీరు వాక్యములో సెలవిచ్చి ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనములో, నేను మిమ్ము ప్రేమించినట్లునే మీరును ఒకరినొకరు ప్రేమించుకునండని సెలవిచ్చినటువంటి దేవా, ప్రతి ఒక్క బిడ్డ మంచి విధముగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ సలహాలను అందచేసుకుంటూ ఐక్యముతో అనురాగముతో జీవించే భాగ్యాన్ని దయచేయండి. సంఘము కానీ, కుటుంబము కానీ, గ్రామము కానీ, వ్యక్తిగత జీవితము కానీ, మరి ఐక్యమైతమైన జీవితము కానీ మంచి విధముగా బలపడే విధమున, ఒకరినొకరు సహాయం చేసుకునే విధమున దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం, వేడుకుంటూ ఉన్నాం. యేసు ప్రభువా, మీరు లేకుండా మేము ఏ పనిను చేయజాలము. మీ యొక్క సహాయము లేకుండా, మీ యొక్క దీవెనలు లేకుండా మా జీవితాలను మేము ముందుకు సాగిపోలేము. మాతో ఉండండి, మమ్ము చేయిపట్టి నడిపించండి, మమ్ము కరుణించండి. కల్వరినాథుడా, కరుణామయుడా, దయామయుడా, ప్రేమాపూరితుడా, మాపై మీ యొక్క అపారమైనటువంటి ఆశీర్వాదములను దండిగా కుమ్మరించి మమ్ము చేయిపట్టి నడిపించమని బ్రతిమాలుకొనుచున్నాం. యోహాను గారు వ్రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 10వ వచనములో మీరు సెలవిచ్చి ఉన్నారు. మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనను ప్రేమించి మన పాపములకు విమోచనకునిగా తన కుమారుని పంపెను. ప్రేమ అయినా ఇదిగో ఇచ్చిదే అని మీరు సెలవిచ్చి ఉన్నారు. అవును తండ్రి, ఈ అనుగ్రహ కాలములో మా పాపాలను తుడిసివేస్తూ, మా పాపాలను కడిగివేస్తూ, మమ్మందరినీ కూడా యోగ్యమైన విధముగా మలుస్తూ ప్రేమిస్తున్న మా యేసయ్య, మీకు స్తోత్రం, మీకు వందనములు, మీకు స్తుతి స్తోత్రములు తెలియచేస్తున్నాం. ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిపై మీ ఆత్మ ఫలాలను కుమ్మరించి అభిషేకించండి. దయగల మా తండ్రి, మీరు లేకుండా మేమేమి చేయచాలం. మీకు ఆశీస్సులు మా అందరిపై కుమ్మరించమని బ్రతిమాలుకొనుచున్నాం. వచన గీతం ద్వారా ఆ ప్రభుని స్తుతించుదాం, గణపరచుదాం, మహిమపరచుదాం. హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి
నా హృదయపు కోవిలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా హృదయపు కోవిలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా శరణమని నా కోటయని నా సర్వం నీవేయని. నా శరణమని నా కోటయని నా సర్వము నీవేయని. యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా ఘన స్తోత్రం, యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా ఘన స్తోత్రం. నా హృదయపు కోవిలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా హృదయపు కోవిలలో స్వామి పాడేద స్తుతి గీతం. ఊహల కందని మేలులతో నన్ను దీవించినావయ్యా. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ప్రేమ హస్తం నా పైన ఉంచి నన్ను కాచినావయ్యా. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఊహల కందని మేలులతో నన్ను దీవించినావయ్యా. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ప్రేమ హస్తం నా పైన ఉంచి నన్ను గాచినావయ్యా. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వర్ణింపతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా. వర్ణింపతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా. యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా ఘన స్తోత్రం, యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా ఘన స్తోత్రం. నా హృదయపు కోవిలలో స్వామి పాడేద స్తుతి గీతం. స్వామి పాడేద స్తుతి గీతం. నా జీవస్థితిని మార్చేసి నీవు సంతృప్తినిచ్చితివే. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి
స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ సన్నిధిచి నా చేయి పట్టి నడిపించినావయ్యా. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా జీవ స్థితిని మార్చేసి నీవు సంతృప్తినిచ్చితివే. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ సన్నిధిచి నా చేయి పట్టి నడిపించినావయ్యా. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వర్ణింపతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా. వర్ణింపతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా. యేసయ్యా స్తుతి స్తోత్రం. యేసయ్యా ఘన స్తోత్రం. 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 కృపా సత్య సంపన్నుడైన సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ గడియలో తల్లి శ్రీ సభను పరిపాలిస్తున్న మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, విశ్వ శ్రీ సభ పీఠాధిపతులను, మరి ముఖ్యముగా మా ఈ అగ్రపీఠం కాపరులైన మహాఘనత వహించిన పూల అంతోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మతగన్నెలను, ఉపదేశకులను, విశ్వాసులను, యువకులను, వృద్ధులను, చిన్న బిడ్డలను, ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధ పాద సన్నిధిన ఉంచుతూ ఉన్నాం. తండ్రి, మా మనస్సులను, మా హృదయాలను గుర్తెరిగి మాకు ఏమేమి అవసరమో ఆ అవసరములను సకాలములో అందచేయండి, అనుగ్రహించండి. దయగల సర్వేశ్వర, మమ్మందరిని మీరు జ్ఞానస్నానము ద్వారా పేరు పెట్టి పిలిచి ఉన్నారు. మీకు స్తోత్రములు. మిమ్మల్ని మంచిగా అనుసరించే భాగ్యాన్ని, మంచిగా మీ మాటలను ఆలకించే భాగ్యాన్ని, మీ వాక్యానికి అనుగుణంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ నేను దయచేయమని ప్రతిమాలు కొనుచు ఉన్నాం. దయగల తండ్రి యేసు ప్రభువా, ఇదిగో ఈ గడియలో ఎవరెవరైతే మా కోసము ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు అటువంటి బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి. మమ్మందరినీ కూడా బలపరచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. దయగల తండ్రి, సర్వాంతర్యామి, సర్వావస్థలందు ఉన్నటువంటి ప్రభువా, ఈ పరిశుద్ధ సమయంలో దివ్యవాణి టీవీ గురువులను, పెద్దలను, ఇందు పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సిబ్బందిని మీకు సమర్పిస్తున్నాం. ప్రభువా, ఈ విధముగా
ఈ నీ బిడ్డలు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యాన్ని మీరు బలపరచండి, దీవించి ఆశీర్వదించండి. ఈ విధముగా ఈ నీ బిడ్డలు ఎన్నెన్నో ప్రాంతాలలో, దేశాలలో మీ యొక్క సువార్తను అందచేస్తున్నారు. ఈ పవిత్రమైన కార్యమును వీక్షిస్తున్న బిడ్డలందరినీ మరియు ఈ యొక్క కార్యములను, ఈ ప్రోగ్రామును టెలికాస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఆయన ఆరోగ్యముతోనూ సిరి సంపదలతోనూ వర్ధిల్లే విధమున దీవించమని వేడుకొనుచున్నాం. దివ్యవాణి అధికారులను, పెద్దలను వారికి మంచి ఆరోగ్యం దయచేస్తూ వారి యొక్క ప్రణాళిక ప్రకారము ఈ దివ్యవాణి టీవీ ఛానల్ 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా అభివృద్ధి అవుతూ మీ యొక్క సేవలో ఇంకను అధికముగా వ్యాపింపచేయ సహాయమును అధికముగా దయచేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ ప్రాంగణమును మీ అరచేతిలో ఉంచుతూ ఉన్నాం. ఈ ప్రాంతాన్ని మీ పాదము చెంత ఉంచుతూ ఉన్నాం. పవిత్రపరచి అభివృద్ధి పరచమని వేడుకొనుచున్నాం. దయగల మా యేసయ్య, మీ యొక్క ఉనికి, మీ యొక్క ప్రసన్నత ఇదిగో ఈ ప్రాంతమంతటా కూడా ఎల్లవేళలా ఉంచుతూ ఇందు ప్రవేశించు ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యముతో నింపండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థనను ఆలకించండి. దయగల మా సర్వేశ్వర, మా కోసమై ప్రార్థన చేయండి. పూజలను సమర్పిస్తున్న బిడ్డలను మా కోసమై ప్రార్థన చేయండి. అనారోగ్యముతో ఉన్నామని అడిగినటువంటి బిడ్డలను మా కోసమే ప్రార్థన చేయండి. సమస్యలలో సతమతమవుతున్నామని బాధలతో వేడుకొన్న బిడ్డలను, తల్లి తండ్రి, తండ్రి తల్లి మధ్య ప్రేమ లేక జీవిస్తున్న కుటుంబాలను, తల్లిదండ్రుల యొక్క ప్రేమను చవిచూడలేనటువంటి బిడ్డలను, కుటుంబము సమస్యలతో కుటుంబాలు విడిపోయినటువంటి, కుటుంబం నుండి దూరమైపోయినటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. కరుణించి కాపాడండి. కల్వరి నాథుడా, ఈ బిడ్డలందరిపై మీ యొక్క కరుణ జాలి చూపించండి. తిరిగి వారి యొక్క జీవితంలో బలపడే విధమున, వారి జీవితాలలో సంతోషాన్ని చూసే భాగ్యాన్ని, వారి జీవితంలో మిమ్ము స్తుతించే గొప్ప మనసును వారందరికీ దయచేసి చేపట్టి నడిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. దయగల మా సర్వేశ్వర, మా కుటుంబాలలో మాకు ప్రేమను పంచి మమ్మలను పెంచి పోషించి మరణించిన మా తల్లిదండ్రులకు మీ కుడి పార్శ్వమున మీ రాజ్యములో స్థానమును దయచేసి మిమ్ము స్తుతించే భాగ్యాన్ని వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. దేవాతి దేవుడు మనందరికీ ఆ ప్రభుతో మాట్లాడటానికి, ఆ ప్రభువును స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి ఇదిగో ఈ రోజును మనకిచ్చి ఉన్నారు. కృతజ్ఞతా స్తోత్రం తెలియజేస్తాం. ఆ ప్రభుతో ముచ్చరించడానికి ఈ గొప్ప అవకాశాన్ని మనకిచ్చి ఉన్నారు. ఆ ప్రభునికి వందనాలు సమర్పించుదాం. దయగల మా తండ్రి క్రీస్తు ప్రభువా, మీరు మాకు ఈ అవకాశమును అనుగ్రహించారు. మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు. ఇంకను మిమ్మల్ని చూడలేక, మిమ్మల్ని స్తుతించలేక, ఈ ఆరాధనలో పాల్గొనలేక ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రేరేపించి మీ ఆశీస్సులు పొందే విధమున వారిని దీవించమని, ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రభు ఎంతో మంచివారు, దయగలిగేవారు, దయను చూపించేటువంటి వారు. ఆ ప్రభుని
ఒక పల్లవి, ఒక చరణం ద్వారా స్తుతించుదాం, ఘనపరచుదాం. ఆ ప్రభుని ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ధన్యులు ధన్యులు ప్రభుని శరణు కోరువారు ధన్యులు. ధన్యులు ధన్యులు ప్రభుని శరణు కోరువారు ధన్యులు. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ప్రభువును వెదకుము జీవమును పొందుము. ప్రభువును వెదకుము జీవమును పొందుము. ప్రభువును వెదకుము జీవమును పొందుము. ప్రభువును వెదకుము జీవమును పొందుము. ఏ కొదువయు నీకు ఎప్పుడు ఉండదు. ఏ కొదువయు నీకు ఎప్పుడు ఉండదు. దూతలను పంపి ప్రభువు నిన్ను కాయును. దూతలను పంపి ప్రభువు నిన్ను కాయును. శరణం దేవా శరణం దేవా శరణం దేవా శరణం దేవా శరణము దేవా శరణము దేవా శరణము దేవా శరణము దేవా. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాయిని. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు ఆదవ పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతం. శిరమును వంచుడి వినయము తోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరే. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరాయ, అద్భుత దివ్య సంస్కారము ద్వారా మీ పాచుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ మీరు చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను
మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములో జీవించుచు పాలన చేయి ప్రభువా మాకు అనుగ్రహించండి. అతి పుచ్చుడౌ దేవుడే పొడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగాక. నీచ దేవ మానవుడైన జేసు స్తుతింపబడునుగాక. పవనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాణు మానమందును వేంచేసేయుండు జేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చు వారైన స్పిరితు సంతు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియా మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరూపణం స్తుతింపబడునుగాక. మరియా భర్త జోజెఫ్ గారు స్తుతింపబడునుగాక. తమ దూతలయందును తమ అర్చశిష్యులయందును దేవుడే పొడుగనముగా స్తుతింపబడునుగాక. సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. పరిశుద్ధ పాపు గారి తలంపులు నెరవేరినట్లుగా
మన పీఠాధిపతుల యొక్క తలంపులు నెరవేరినట్లుగా దివ్యవాణి టీవీ సిబ్బంది, గురువుల, ఇక్కడ పనిచేస్తున్న వారందరి తలంపులు నెరవేరినట్లుగా ఒక పరలోక జపము త్రిత్వ స్తోత్రమును వేడుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మలకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. మోక్షరాగ్ని యేసుని జనని, ఈ భువిలో వర్ధిల్లిన దివ్య తల్లివి, సుగుణశీలివి. మోక్షరాగ్ని యేసుని జనని, ఈ భువిలో వర్ధిల్లిన దివ్య తల్లివి, సుగుణశీలివి. మోక్షరాగ్ని జగమునందున ప్రేమ చూపిన కరుణామయివి, దీనదాసివి. జగమునందున ప్రేమ చూపిన కరుణామయివి, దీనదాసివి. పాపులను రక్షించిన దివ్యతనయుని, పాపులను రక్షించిన దివ్యతనయుని. శిలువ చెంత నిలచిన దీన జననివే, దీన జననివే. మోక్షరాగ్ని యేసుని జనని, ఈ భువిలో వర్ధిల్లిన దివ్య తల్లివి, సుగుణశీలివి. మోక్షరాగ్ని